ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం పోలకల సంతగేట్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజును పురస్కరించుకొని పూతలపట్టు నియోజకవర్గంలో ఒక పండుగ జరుపుకుంటున్నాం. ఎలాంటి పండుగ అంటే ఒక సంక్రాంతి, ఒక ఉగాది, ఒక దీపావళి కలిపితే మాకెంత ఆనందమో నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ప్రతి మలుపు మాకంత ఆనందం. నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ప్రతి ఘట్టము మాకంత ఆనందం. అది కూడా పోరాటాల గడ్డ పాటూరులో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాది నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా శంకుస్థాపన చేసి సరిగ్గా ఏడాది మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అర్ధగిరి క్షేత్రం సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి ఆలయం అక్కడ ఉంది. సాక్షాత్తు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని ఆ పర్వతం ఆయన అరిచేతిలోంచి ఒక ముక్క విరిగి పడితే అది అర్ధగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఆ అర్ధగిరి క్షేత్రంలో ఆయన ఆరోగ్యంగా ఉండాలని, శక్తివంతమైన రాజకీయాలు జరపాలని, భారతదేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుల్లో ప్రముఖులుగా ఉండాలని, యశస్సు కీర్తి ఎప్పటికీ అజరామరంగా నిలవాలని కాంక్షిస్తూ 76,000 తమలపాకులతో 76 ఉద్దివడలతో 7600 ఉద్దివడలతో స్వామివారికి కైంకర్యం చేసి పవిత్ర హోమాన్ని అర్ధగిరిలో జరుపుతున్నాం. అదే సందర్భంలో పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐరాల మండలంలో పాటూరు అన్నటువంటి గ్రామంలో నందమూరి తారక రామారావు గారిని పదవీచ్యుతుని చేసి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నటువంటి నాదెండ్ల భాస్కరరావుని అడ్డుకున్నారని, నిరసన వ్యక్తం చేశారని ఆనాడు కాల్పులు జరిగితే 3 ప్రాణాలు పోగొట్టుకున్నారు, 2 ఆసుపత్రి పాలయ్యారు. ఆ నిరసన జ్వాల రగిలి పాటూరులో మళ్ళీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ ఊరిలో మగవాడనే మీసం మొలిచిన ప్రతి మగవాడిని జైలులో కుక్కేస్తే తెలుగుదేశం కోసం, నందమూరి తారక రామారావు గారి కోసం ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా, కుటుంబాలను సైతం లెక్క పెట్టకుండా, ఆస్తులను సైతం లెక్క పెట్టకుండా చేసినటువంటి త్యాగాలకు గుర్తుగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి మార్గదర్శకంలో తెలుగుదేశం పార్టీ వర్ధిల్లుతూనే ఉంటుంది. అలాంటి త్యాగాలకు పొదవ లేకుండానే ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, వారి త్యాగాలను స్మరించుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన తెలియజేసుకుంటున్నాం. జై చంద్రబాబు.